జిల్లాలో నేటి నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకొని ఫలవంతంగా నిర్వహించాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని మనం గమనిస్తే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నిట్లో 60% పైగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని రెవెన్యూ సంబంధిత భూములకు కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వే సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో అధికారులు అందరూ గ్రామానికే వచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, వారి గ్రామంలోని రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జరీనా బేగం, ఎంపీడీఓ శేషగిరిరావు, జెడ్పీడీసీ మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీసీ ధనుంజయ నాయుడు, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తీసుకొస్తే కానీ ఊరికి రాకపోకలు అనేది నిర్విరామంగా జరగవు. వర్షాలు వస్తే ఊరు కట్ అయిపోతా ఉంది. దానికి కూడా పరిష్కార మార్గం చేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తూ ఉంది. మీకు ఇప్పుడు 2.5 లక్షలు ఎంతమంది ఇస్తున్నారు, దాన్ని కూడా పెంచి 3.5 లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. మన ఊర్లో ఎవరైతే ఈ పెంకుటిళ్ళు కానీ గుడిసెలు కానీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి ఈసారి ఇప్పుడున్న టర్మ్లో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇళ్ళు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి పేరు పేరున చెప్తా ఉన్నా, విన్నవిస్తామన్నా. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు కూడా 1, 2, 3, 4 వీధికి మిగిలిపోయాయి కట్టుకోకుండా. అవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా మీరు స్లాబ్లు వేసుకొని మంచి ఇళ్ళు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే ఏదన్నా ఈ ఎంఎన్ఆర్ఐజెస్ పనులు చెప్పారు, ఖచ్చితంగా లోకల్లో మీ ఊర్లో ఉన్న కాలువలు కానీ అనౌన్స్ చేసుకోవడానికి దాన్ని కూడా ఉపక్రమించడానికి సహకారం చేస్తారు. ఇంకేదో ఉంటే కూడా రెవెన్యూ సమస్యలు ఈ వారం అంతా కూడా రెవెన్యూ సంబంధించిన భూములకు సంబంధించిన కానీ పట్టాలకు సంబంధించిన కానీ ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే దానికంతా కూడా పరిష్కారం. ఇప్పుడు ఊరంతా వచ్చారు, మీకు ఏదన్నా ఈ పలానా చోట ఈ పలానా భూమి సమస్య ఉందంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి, ఎందుకంటే మీ మధ్య ప్రభుత్వం వచ్చింది, మీకోసం మీ ఊరికే వచ్చింది కాబట్టి మీ సమస్యలు ఏమంటే కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి సహకారం చేస్తారని చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్క అన్నకి, తల్లికి, చెల్లికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు. జరిగింది సదస్సులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటి రోజు ఈరోజు నేను గౌరవ శాసనసభ్యులు గారు మీ ఊరికే రావడం జరిగింది. జిల్లాలో ఇదే మొదటి విలేజ్ రావడం జరిగింది. అది కల్లూరుకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొన్ని సమస్యలు కొంచెం అధికంగా ఉన్నాయని మాకు తహసీల్దార్ వారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే గౌరవ శాసనసభ్యులు గారు కూడా వాళ్ళు టైం చూసుకొని కలిసి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ అసలు ఈ రెవెన్యూ సదస్సులు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు రెవెన్యూ సదస్సు అంటే ఏంటి అనేది ఒక 2 మాటలు మీకు చెప్పాలా. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. జూన్ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే అన్ని సమస్యల్లో 60% సమస్యలు రెవెన్యూకి సంబంధించినవే ఉన్నాయి. మ్యూటేషన్లు జరగకపోవటం, లేదంటే ఆ రీసర్వే, వాళ్ళ ఈ ఊర్లో రీసర్వే అయిందమ్మా కాదు, కొన్ని రీసర్వే అంటే కొంతమంది తెలిసే ఉంటుంది. ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు, అంత యంత్రాంగం మొత్తం ఊరికే వెళ్ళాలి, కలెక్టర్ నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఏ వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యంత్రాంగం మొత్తం కూడా ఊర్లకే వెళ్ళి అక్కడ ఊర్లోనే ఏంటేంటి సమస్యలు వాళ్ళకి ఏమున్నాయి అన్నీ చెప్పి అవి వీలైనంత వరకు చిన్న చిన్న సమస్యలు అయితే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చేయటం, లేదంటే ఏదైనా సమస్యలకి సర్వే వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తహసీల్దార్ కానీ భూమి మీదకి రావాల్సి ఉన్న పరిస్థితి ఉంటే ఒక 45 రోజుల్లో
వాటన్నిటిని కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. చాలా మంది కూడా అర్జీలు పట్టుకొని ఉన్నారు. మీ అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ ఆన్లైన్ చేపించి కూడా మీకు ఒక ఆన్లైన్ రసీదు కూడా ఇస్తాము. ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో 45 రోజుల్లో ఇవన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేయిస్తాం. చాలా వరకు ఈ ఊర్లో ఏదైతే నాకు 10 సెంట్లకు గాను 7 సెంట్లే వెబ్లాండ్లో ఉంది, నా 10 సెంట్లు 2 సెంట్లు అవతల వాడు తీసుకున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా ఈ 45 రోజుల్లో మీరు తెలుసుకొని మరి పరిష్కారం చేయాలి. వాళ్ళు మన చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు ఈరోజు ఈ ఊర్లో జరిగిన రోజు మీకు ఇంతకుముందు మామూలుగా మ్యూటేషన్ పెట్టుకోవాలంటే 35 ఎంతమ్మా డబ్బులు ఎంత ఫ్రీ మనం కలెక్ట్ చేసేదంత సచివాలయంలో 150 రూపాయలు. సర్వే ఎఫ్లైన్ పిటిషన్ కట్టాలంటే 550 తెలుసు కదా ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఈ రోజుకి అంటే ఈ ఒక్క రోజుకి ఈ ఊరు వాళ్ళకి ఏదైనా మ్యూటేషన్ పెట్టుకోవాలన్నా సర్వే చేసుకోవాలన్నా ఇంకా ఏది చేసుకోవాలన్నా ఎనీ సర్వీస్ ఉచితంగా చేయమని చెప్పారు. దయచేసి అందరూ కూడా మీకు సమస్య ఉన్నా లేకపోయినా దయచేసి ముందైతే చెక్ చేసుకోండి. సమస్య ఉంటే వెంటనే సర్వీస్ పెట్టుకోండి. సర్టిఫికేట్ వీటికి కూడా ఇదంతా రెవెన్యూకి సంబంధించిన ఇచ్చే సర్టిఫికేట్లు కూడా అన్ని ఈరోజు ఉచితం. ఎందుకు రావట్లేదు పెన్షన్? కానీ మాకు